హాయ్ అండి. ఈరోజు మనతో పాటు ఉన్నారు. దీవాళీకి చాలా మూవీస్ వచ్చినాయి, బట్ మేము మామూలు సౌండ్ చేయట్లేదు, 1000 వాళ్ళ సౌండ్ చేశారు కే ర్యాంప్. సో డైరెక్టర్ నాని గారు మనతో ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అండి. అసలు ఏంటి సార్, మీరు ఇంత పెద్ద హిట్ కొట్టి డెబ్యూటెంట్ అయ్యండి, ఇంత సైలెంట్గా డే 1 నుంచి చూస్తున్నా, నేను ప్రతి ఈవెంట్లో చూస్తున్నా, ఎందుకు అలా సైలెంట్గా ఇంట్రోవర్టా సార్ మీరు? కాదు, నాకు తక్కువ మాట్లాడడం అలవాటు. సో అంటే ఎక్కువ వర్క్ చేస్తారు, తక్కువ మాట్లాడతారని చెప్తున్నారు డైరెక్ట్గా. సో చెప్పాలి అంటే ఈ మూవీలో అంటే స్టార్టింగ్లో అందరూ డబుల్ మీనింగ్స్ అని అదని ఇదని చాలా మాట్లాడారు, నైట్ కూడా ఇది జరిగింది. బట్ ఎర్లీ మార్నింగ్ షో చూసేటప్పుడు ఎస్పెషల్లీ లేడీస్ పిల్లలతో సహా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ నరేష్ గారు వెన్నెల కిషోర్ గారు ట్రాక్ అనేది అసలు ఎలా ఐడియా వచ్చింది చెప్పండి సార్. లేదా స్క్రిప్ట్లో ఒకనొక సిచ్యువేషన్ వచ్చేసరికి ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో హీరో సఫర్ అవుతున్నాడు. ఆ సఫర్నెస్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలంటే చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ కూడా సఫర్ అవ్వాలి. దాని తర్వాత వెన్నెల కిషోర్ గారు వచ్చి సఫర్ అవుతారు, దాని తర్వాత నరేష్ గారు వచ్చి సఫర్ అవుతారు. అక్కడి నుంచి ఈ క్యారెక్టర్స్ని రౌండ్ ఆఫ్ చేసుకుంటే సినిమా ఎండ్ చేస్తాం. సో స్క్రీన్ ప్లే రాసే ప్లాట్లో ఆర్క్స్లోనే అలా రాయడం జరిగింది. అంటే అసలు ఎస్పెషల్లీ యాజ్ ఏ గర్ల్గా నిజంగానే చాలా స్ట్రెస్ ఉన్నప్పుడు కానీ ఏదైనా కంపేర్ చేస్తే మెంతో చాలా స్ట్రెస్ అవుతూ ఉంటాం మేము కూడా. బట్ నిజంగా మీరు ఇందాక చెప్పారు ఇలాంటి ప్రాబ్లం ఎవరికో ఉంది, ఇది రియల్ లైఫ్లో ఉన్న ప్రాబ్లము, దాన్ని నేను చుట్టూ కథ తీసుకున్నానని. అంటే మీరు రియల్ లైఫ్లో చూసారు ఎవరినైనా? ఒక అమ్మాయిని చూసాను. అంటే ఆ అమ్మాయి నిజంగా ఇలానే రియాక్ట్ అయ్యింది అంటే ఇంత ఇది కాదు, బట్ ఆ అమ్మాయికి ఆ ప్రాబ్లం ఉండేది. అండ్ షీ సఫర్స్ ఏ లాట్. అంటే ఏదైనా మనం బయటికి వెళ్దాం అనుకున్నప్పుడు ఫ్రెండ్స్ అందరం ఉంటాం కదా, డెఫినెట్గా వెళ్దామంటే అమ్మాయి నొక్కి మమ్మల్ని ప్రామిస్ చేయని అడిగేది. మాకు తెలియక ప్రామిస్ చేసేటోళ్ళం. ఒకసారి మేము ఏదో పనులు ఆకుపడేప్పుడు మీరు ఎలా అంటారు, నేను రాను, ఒకరిద్దరు డ్రాప్ అవుతారు కదా, ఆ డ్రాప్ అయినప్పుడు కొంచెం వైలెంట్గా బిహేవ్ చేసేది అమ్మాయి. సో అది ఇంట్రెస్టింగ్ ఉంది అనే పాయింట్ ఆఫ్. దాని తర్వాత తను వేరే డిపార్ట్మెంట్, మేము వేరే డిపార్ట్మెంట్. ఐ డోంట్ నో ఇప్పుడు తను ఎక్కడ ఉందో. ఫస్ట్ ఇయర్లో ఉన్నాము. బట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది. ఇంట్రెస్ట్గా వచ్చిన తర్వాత మనం ఏదైనా కంటెంట్ తెలియటప్పుడు ఏంటి అంటే మనం మెసేజ్లు ఇచ్చేస్తున్నామని కాదు, కానీ ఒక బర్నింగ్ పాయింట్ చూపిస్తే చిన్న అవేర్నెస్ ఉంటుందని. ఈ అమ్మాయిని చూసిన తాలూకు కొన్ని సీన్స్, దాంట్లో ఒక ఇర్రెస్పాన్సిబుల్ క్యారెక్టర్. అంటే చాలా సినిమాలు హీరోలు ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటారు. మేము ఎందుకు మా సినిమాలో అలా రాసామంటే ఇలా ఉండే అతను సడన్గా రెస్పాన్సిబుల్ అవ్వాలి కదా సెకండ్ హాఫ్లో, అందుకోసం అలా రాశాము. థ్యాంక్స్ టు అమ్మాయి. ఆ అమ్మాయి పేరు కూడా నేను మర్చిపోయాను, బట్ థ్యాంక్స్ టు అమ్మాయి. ఇట్స్ ఐఐటి మెడ్రాస్. నేను ఐఐటి స్టూడెంట్ నేను. సో ఐఐటి చెన్నైలో నేను చదివేటప్పుడు నా ఫస్ట్ ఇయర్లో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అమ్మాయి. గుర్తులేదు. లేదు, పేరు గుర్తుండుంటుంది, చెప్పట్లేదు, ఫైన్, పర్లేదు. సో మేము ఇప్పుడు వరకు కిరణ్ అబ్బవరం గారిని క్లీన్ ఎంటర్టైనర్, కిరణ్ అబ్బవరం గారిని కానీ అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూస్తాం. స్టార్టింగ్లో టీజరు, ట్రైలర్ ఇవన్నీ రాగానే ఎట్లా అన్నారు అంటే ఇదంతా ఏంటి ఇలా వల్గర్గా బూతులు ఉన్నాయి అది ఇదని మాట్లాడారు. ఫస్ట్ మీరు స్టోరీ నేరేషన్ చేసేటప్పుడు కిరణ్ గారికి మరి ఇలాంటివి వస్తున్నాయి, ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు కదా, ఇలాంటి అబ్జెక్షన్స్ రాజేష్ గారి నుంచి కానీ ఇంక వేరెవరి నుంచి రాలేదా? ఇప్పుడు ఆడియన్స్ సినిమా చూసినప్పుడు ఒకటి అంటున్నారు కదండి, క్లీన్ ఫ్యామిలీ సినిమా. ఆ ఫ్రస్ట్రేషన్లో హీరోలా బిహేవ్ చేశాడని వాళ్ళకి స్క్రిప్ట్ అయినప్పుడు అదే అనిపించింది అంతే. సో అంటే ఇప్పుడు కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి అంటే చాలా టఫ్. ఎన్ని హిట్స్ తీశారు ఏంటి అనేది, ఇండస్ట్రీ ఎట్లా ఉంటుంది అనేది మా అందరికి తెలుసు కాబట్టి. సో మీరు డైరెక్ట్గా రాజేష్ గారి దగ్గరికే వెళ్ళారా, లేదు అంటే కథలు ఎంతమంది దగ్గరికి వెళ్ళి రాజేష్ గారి దగ్గరికి వెళ్ళింది? లేదండి, ఫస్ట్ కిరణ్ గారికి స్టోరీ చెప్పాను. అదే నా రూము. ఇక్కడ ఆల్మోస్ట్ 1 year ఉన్నాను. మల్టిపుల్ స్క్రిప్ట్స్ వర్క్ చేసాం. ఫస్ట్ అయితే నరేషన్ ఇదే ఇచ్చాను, ఈ స్క్రిప్ట్ చేద్దాము, దీని మీద వర్క్ చేసుకుంటే ఇంకేమన్నా అలా పిచ్చేద్దాం. నాకు అన్నకు చిన్న బాండింగ్ ఏర్పడింది. సరదాగా కథలు ఆడుకుంటుంటాను. వన్ ఆఫ్ ది టైం వచ్చిన తర్వాత ఒక థ్రిల్లర్ చేద్దాం అనుకునే పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటే లేదు ఇది సినిమా చేద్దాం అనే థింగ్లో అందరం కూర్చొని ఒకటికి 2 సార్లు కథ డిస్కస్ చేసి ఓకే ఫైన్ అయితే ఇలాంటి టైంలో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కావాలి, అగైన్ హీరోని లవ్ చేసే క్యారెక్టర్స్ కావాలని ఈ కాల్ తీసుకున్నాం. సో ఎవరు ప్రొడక్షన్ అంటే అన్నకున్న వన్ ఆఫ్ కమిట్మెంట్ హాస్య మూవీస్. అండ్ థ్యాంక్స్ టు అన్న ఆ రోజు హాస్య మూవీస్ పంపించినందుకు ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా ఫిలిం కావాల్సిన దొరికాయి. యాక్చువల్గా మేము చూస్తే కనుక ఎక్కడైనా అందరూ లూడో గేమ్ ఆడదామా అని అడుగుతున్నారు. అసలు ఇది మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఎట్లా వచ్చింది అసలు కదా చెప్పండి. స్క్రిప్ట్స్ రాసేటప్పుడు అవ్వచ్చు, లేదా ఏదైనా నరేషన్కి వెళ్ళేటప్పుడు అవ్వచ్చు. నేను నా రైటర్ రవి ఉంటాము, ఇంకొంతమంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటారు. నాకేంటంటే బాగా స్ట్రెస్ ఎక్కినప్పుడు వాళ్ళందరినీ పిలిచి లూడో గేమ్ ఆడతాను, నలుగురిని పెట్టి. ఆ గేమ్ ఆడేటప్పుడు బ్రెయిన్ ఏదో రన్ అవుతూ ఉంటుంది. లేదా నరేషన్కి వెళ్ళేటప్పుడు మన కథ మీద ఎక్కువ ఉంటే నరేషన్కి వెళ్ళినప్పుడు మర్చిపోతాం, దాని నుంచి డైవర్ట్ అవ్వడానికి మళ్ళీ లూడో ఆడుతూ ఉంటాం. సో లూడో ఆడితేనే స్క్రిప్ట్ రాసాం, లూడో ఆడితేనే షూటింగ్ చేసాం. ఓవరాల్గా అంటే మూవీ సూపర్ సక్సెస్ అయింది. మీకు వచ్చిన ఇండస్ట్రీ నుంచి యాజ్ ఏ మా మీడియా మొత్తం చాలా పాజిటివ్ ఉంది, చాలా బాగుంది అందరూ చెప్పారు. బట్ ఇండస్ట్రీ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక బెస్ట్ కాంప్లిమెంట్ అంటే కే ర్యాంప్కి ఏమొచ్చింది? యాజ్ ఆఫ్ మా పేరెంట్స్ అంటే ఇండస్ట్రీ నుంచి అడిగారు, బట్ నాకైతే మా పేరెంట్స్ ఇచ్చిన కాంప్లిమెంట్. వాళ్ళు చాలా వెరీ ప్రౌడ్గా ఉన్నారు.
అండ్ ఇండస్ట్రీ గురించి కొన్ని కాల్స్ వచ్చాయి అండ్ త్వరలో అవి చెప్తాను. సో అంటే ఇంత హిట్ అయిన తర్వాత అంటే నేను ఇది ఆల్రెడీ మీరు అందరూ కలిసే ఉన్నారు, ఇప్పుడు దాకా మాట్లాడుతున్నారు. మీకు ఐ మీన్ కిరణ్ గారు చెప్పిన సినిమా చూడంగానే పబ్లిక్తో కిరణ్ గారు చెప్పిన ఫస్ట్ డైలాగ్ కాంప్లిమెంట్ అంటే ఏంటి? మేము స్క్రిప్ట్ చెప్పినప్పుడే స్క్రిప్ట్ అయిన తర్వాత మీరు నన్ను హక్ చేసుకుంటారన్నా అని చెప్పాను సినిమా రిలీజ్ రోజు. దానిని ఇంకా హక్ చేసుకున్నారా అని హక్ చేసుకున్నారు షో అయిన తర్వాత. ఇంకా ఇంత సూపర్ హిట్ అయిన తర్వాత నెక్స్ట్ డేట్స్ మళ్ళీ నెక్స్ట్ కిరణ్ అబ్బవరం గారితోనే తీస్తున్నారా, లేదు అంటే ఇంకా వేరే కాంపౌండ్స్ నుంచి మీకు ఏమైనా కాల్స్ వచ్చినాయా? కొన్ని ఇంటర్వ్యూస్లో అన్న కూడా చెప్పారు నెక్స్ట్ ఒకటి చేయబోతున్నామని. అది అయితే అలానే ఉందండి, మిగిలినవి ఏంటనేది చూడాలి. అంటే ఇప్పుడు ఇది తీసుకుంది మీరు ఎంటర్టైనర్ ఫస్ట్ నుంచి చెప్తున్నారు, ఎంటర్టైనర్ అని అలానే మీరు పర్ఫామ్ జరిగింది, అలానే బాగుంది. బట్ ఇప్పుడు మీరు నెక్స్ట్ తీసే జోనర్ కూడా ఎంటర్టైనరే ఉంటుందా, హర్రర్ కానీ ఇంకేమైనా కమర్షియల్ వే ఇంకేదైనా ఉంటుందా? పీరియాడిక్ ఫిలిం అండి, బట్ దాంట్లో ఎంటర్టైన్మెంట్ టచ్ ఉంటుంది కానీ ఇట్స్ కైండ్ ఆఫ్ బిట్ హర్రర్ ఫిలిం. సో అంటే హీరోయిన్ని మీరు ఎలా సెలెక్ట్ చేశారు? నిజంగా ఇది ఆన్వర్డ్స్ సినిమా చూసినప్పుడు నేను స్టార్టింగ్లో ఎందుకు ఈ అమ్మాయినే తీసుకున్నారు, ఇంకా వేరే వాళ్ళని తీసుకోవచ్చు కదా అని ఒక చిన్నగా అనిపించింది నాకు కూడా. బట్ సినిమా చూసిన తర్వాత ఈ అమ్మాయి కాకుండా వేరే వాళ్ళు సరిపోరేమో అంది. మీకు కూడా అది ఫస్ట్ నుంచి ఉందా? ఆ అమ్మాయిని ఎలా సెలెక్ట్ చేశారు, ఎంతమందిలో ఆ అమ్మాయిని సెలెక్ట్ చేశారు? లేదండి, నేను ఈ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు హీరోయిన్ క్యారెక్టరేషన్ చాలా ఇంపార్టెంట్. నేను రంగబలి చూసేటప్పుడు మల్లికార్జున థియేటర్లో ఆ అమ్మాయి నవ్వితే ఫేస్లో చాలా గ్లో ఉంది, ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్ లేకుండా చాలా డల్గా ఉంది. ఈ క్యారెక్టర్ అదే. సో చాలామంది హీరోయిన్స్కి చాలా అంటే అసలు కామ్గా ఉందంటే చాలా ప్లెయిన్గా ఉంటుంది ఎక్స్ప్రెషన్, నవ్విందంటే చాలా అగ్రెషన్గా ఉంటుంది. ఈ అమ్మాయి బాగుంటుందేమో అనే పాయింట్ ఆఫ్ వ్యూ త్రో చేశాను. ప్రొడ్యూసర్ కానీ అంటే నా మైండ్లో ఉండింది, సినిమా ఓకేగా త్రో చేశాను. ఒకసారి ఆడిషన్ చూద్దాం అనుకున్నాం. ఫస్ట్ ఆడిషన్లోనే అమ్మాయి ఎరగొట్టేసింది, ఓకే తినే హీరోయిన్ అని. ఇంకో ఆప్షన్ లేదు, ఫస్ట్ యుక్తినే చూసాం, యుక్తినే ఫైనలైజ్ చేస్తాం. తన్నే ఫైనలైజ్. సో దీంట్లో ఆల్రెడీ కిరణ్ అబ్బవరం గారితో సాయి కుమార్ గారు చేశారు కాబట్టి సేమ్ అలా తీసుకున్నారా, లేదు ఈ క్యారెక్టర్కి సాయి కుమార్ గారు బాగుంటారని తీసుకున్నారు? లేదండి, నాకు పర్సనల్ ఎస్ఆర్ గణపం చాలా ఇష్టం. దాంట్లో ఫాదర్ ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది, అంటే నచ్చి నిలబెట్టింది సినిమాని. ఈ సినిమాకు కూడా ఏంటంటే అలాంటి ఎమోషనల్ బ్లాక్ ఉంది. సో వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక బ్లాక్ బస్టర్ ఉంది కాబట్టి మళ్ళీ సార్ కిరణ్ సార్ ఇద్దరు చేస్తే బాగుంటుందని పిచ్చేసాను. సో దీంట్లో మురళీధర్ గారి గురించి, ఆయన కూడా ఒక వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్, చాలా బాగా అనిపించింది. సో కాస్టింగ్ కూడా ఆ క్యారెక్టర్కి సరిపోతారు అనే చెప్పి తీసుకున్నారా? అంటే నాకు దానిలో ఒక డైలాగ్ మేము మర్చిపోయింది, ఆ పాల్ అనే డైలాగు అది మర్చిపోదు. అవి ఎలా వచ్చినాయి అసలు, అది రియల్ లైఫ్లో చూసారా? లేదండి, స్పాంటేనియస్గా రాసినాయి. అంటే చాలా వర్క్ చేసాం, హ్యూమర్ ఏం చేయొచ్చు అంటే సీరియస్ సిచ్యువేషన్లో కూడా హ్యూమర్ చేయడం చాలా కష్టం. అంటే ఈ అమ్మాయి ప్రాబ్లం చాలా టిపికల్ ప్రాబ్లం. సూసైడ్ అనేది ఇప్పుడు ఏదైతే ఉందో చాలా బర్నింగ్ ఇష్యూ. దాని మీద మనం టచ్ చేసేటప్పుడు చాలా సున్నితంగా రాయాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసిన థింగ్స్ అన్నీ అంటే పేలినవన్నీ అదే, అంటే అటువైపు వెళ్లకుండా క్యారెక్టర్ మీదకి వెళ్ళిపోవాలి, అంటే హీరో క్యారెక్టర్ మీదకి వెళ్ళిపోవాలి. అందుకే ఎక్కువ పంచులు హీరో గారి మీద ఎక్కువ ఉంటాయి అన్నమాట, ఆ అమ్మాయి మీద కంటే కూడా. సో దీంట్లో చూసుకుంటే కనుక వెన్నెల కిషోర్ గారికి అండ్ నరేష్ గారికి కాంబినేషన్లో మధ్యలో కొన్ని డైలాగ్స్ కాండమ్స్ గురించి మాట్లాడడం జరిగింది. సో దాని మీద కొంతమంది నెగిటివ్ అంటున్నారు, మీరేమంటారు? లేదండి, ఒక ఫాదర్కి సన్కి పడినప్పుడు వాళ్ళిద్దరూ తిట్టుకోవడాలు మనం చూసాం, లేదా ఇంట్లో తాగేసి ఒకరి మీద ఒకరు కొట్టుకోవడాలు చూసాం. బట్ నవ్వుకుంటూ తిట్టుకోవడం అనేది కొంచెం సెన్సిటివ్గా చేసేది. నువ్వు నాకు నచ్చలేదు అంటే పంచిపేయదు, సో నువ్వు నాకు ఎందుకు పుట్టావన్నా పంచిపేయదు. సో దా సెన్స్ వచ్చేలాగా కొంచెం హిట్టింగ్గా చెప్తే బాగుంటుందని ఆయనకి అది రాసి వీనికి మైసిన్ అనేది, అంటే నేను చేసిన పాపం నువ్వు అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అలా రాసుకుంటూ వచ్చాను. yes sir, finally all the best and next movie కోసం eagerly waiting and మీ సక్సెస్ని అయితే ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, నైస్ మీటింగ్, థ్యాంక్ యూ సో మచ్.